ఇప్పటికే అంతా రాజాసాబ్ టీజర్ చూసే ఉంటారు. టీజర్ మీకు ఎలా అనిపించిందో కానీ నాకు మాత్రం పర్లేదు అనిపించింది. బట్ టీజర్ తో చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి. మూవీ పై ఉన్న కొన్ని భయాలు పోతే కొన్ని కొత్త భయాలు కూడా వచ్చాయి. అవేంటని క్లియర్ గా మాట్లాడుకుందాం. లాగ్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. టీజర్ చూసిన అందరికి బ్రేక్ డౌన్స్ తో పని లేకుండా సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా నుంచి ఎంత వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అర్థమైపోయి ఉంటుంది. మనం ఎన్నో హారర్ ఫిలిమ్స్ లో చూసినట్లు దయ్యం ఉన్న ఒక పాడుబడిపోయిన బంగ్లా, అందులోకి మన హీరో బ్యాచ్ అంతా వెళ్లి దయ్యంతో ఎన్ని కష్టాలు పడ్డారు, ఆ ఇంట్లో ఉండడానికి ఎన్ని ఫేస్ చేశారు, లాస్ట్ కి ఆ దయ్యం నుంచి ఎలా తప్పించుకున్నారు అనేలాగే ఉంటుంది రాజాసాబ్ కూడా. బట్ ప్రతి ఫిలిం లో దయ్యానికి ఉన్న రివెంజ్ ని తీరిస్తే ఆ దయ్యం వెళ్ళిపోయినట్లు చూపిస్తారు కదా. ఈ టీజర్ తో మాత్రం మన దయ్యం తాతకి రివెంజెస్ ఏం ఉన్నట్లు చూపించలేదు. కానీ ఒకసారి డైలాగ్ వినండి. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం. ఈ బంగ్లా అయిన బాడీ అయితే అందులో ఉన్న సంపద అయిన ప్రాణం అన్నట్లు చెప్తున్నారు. అండ్ ఆయన చనిపోయిన ఆయన తర్వాత కూడా అది ఆయన మాత్రమే అనుభవించాలని చెప్తున్నారు. ఈ టీజర్ స్టార్టింగ్ లో వచ్చిన ఈ డైలాగ్ తోనే మూవీ మెయిన్ ప్లాట్ ఏంటని చూపించేశారు మారుతి గారు. ఈ పెద్ద మహల్లో ఫ్లాష్ బ్యాక్ లో చనిపోయిన మన రాజు గారు అక్కడే దయ్యంలా కోర్టులోనే ఉండిపోయి ఉంటారు. మేబీ ఆయన చావుకు కారణం కూడా ఆయన దగ్గర ఉన్న ధనమే అవ్వండొచ్చు. సో ఆయన మాత్రమే అనుభవించాలనుకుంటున్న ఆ ధనాన్ని ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎవరు ముట్టుకోవాలని చూసినా, ఆ ఇంటిని ఆ ధనాన్ని ఎవరు అనుభవించాలని చూసినా మన గోస్ట్ రాజాకి తిక్కలేసి అందరికి చుక్కలు చూపిస్తాడేమో. ప్రభాస్ గారి బ్యాచ్ అంతా కోర్టులోకి ఎందుకు వచ్చారో తెలియదు, కానీ వచ్చిన తర్వాత ఈ ప్లాట్ చుట్టే సినిమా అంతా తిరుగుతుంది. రాజాసాబ్ కథ ఎలా ఉండబోతుంది, దయ్యం ఇంట్లోకి హీరో బ్యాచ్ రావటం, ఆ దయ్యాన్ని ఇంట్లో నుంచి పంపించేయటం రొటీన్ గానే ఉన్నా మారుతి గారు టీజర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పిన స్టేట్మెంట్ తర్వాత ఎందుకో ఈసారి ఈ హారర్ కామెడీ రొటీన్ గా కాకుండా కొంచెం కొత్తగా చూపిస్తారేమో నమ్మకం వచ్చింది. నేను ప్రామిస్ చేస్తున్నా, ఈ రోజు ఇది జస్ట్ టీజర్. ఈ వరల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించామంటే, ఇది ట్రైలరు సినిమా యూ కాంట్ ఇమాజిన్, ఐఎమ్ టెలింగ్. కొత్తగా మీన్స్ మూవీలో దయ్యం ఫ్లాష్ బ్యాక్, ఆ దయ్యం వీళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆ దయ్యం వెళ్లిపోవటం, ఇవన్నీ అన్ని మూవీస్ లా రెగ్యులర్ టెంప్లెట్ లా కాకుండా కొత్తగా ట్రై చేస్తారేమో అని. ఆ కొత్తగా ట్రై చేసింది కూడా టీజర్ లో ఉంది, తర్వాత చెప్తాను. నా మాటలు మీకు క్లియర్ గా అర్థం కావాలంటే టీజర్ లో ఉన్న డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఎందుకు ఇలా అంటున్నానని మీకు అర్థమవుతుంది. టీజర్ ఫస్ట్ షాట్ లో పెట్టిన ఈ బంగ్లా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, బయటే కాదు లోపల కూడా. మరి ఎంతవరకు సెట్స్ వేశారో, ఎంతవరకు విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయో తెలియదు, కానీ టీజర్ లో ఉన్న కొన్ని షాట్స్ లో బంగ్లా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. నెక్స్ట్ షాట్ లో లాక్ చేసిన ఒక గేట్ ని చూపించారు. ఎవరూ లేకుండా గేట్ ఆ రకంగా అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు అదే గోస్ట్ ఉన్న రూమ్ అయి ఉంటుంది. చూడ్డానికి రూమ్ లా లేదు, ఏదో సెల్ లాగా ఉంది. మరి ఆ రేంజ్ లో లాక్ చేసిన ఈ సెల్ లో రాజుగారి ఆత్మే ఉందా, ఇంకేదైనా దయ్యం ఉందా అనేది చూడాలి. ఇదే సెల్ ని టీజర్ ఎండింగ్ లో కూడా చూపిస్తారు. ఆ సెల్ లో నుంచి ఈ రూపంలో ఉన్న గోస్ట్ వస్తుంది. మరి ఇవన్నీ రాజుగారి అవతారాలేనా, లేకపోతే డిఫరెంట్ దయ్యాలు అనేది మూవీలో చూడాలి. అండ్ ఈ షాట్ లో ఉన్నది రాజుగారి ఐటమ్స్ అనుకుంటా. ఫ్లాష్ బ్యాక్ లో కాదు, కథ జరిగే టైం లోనే ఎవరో కదిలిచ్చారు. ఆ బాక్స్ ఓపెన్ చేసింది ఎవరో కాదు, మన ప్రభాస్ గారు. చేతికున్న ఆరెంజ్ కలర్ తాడు చూడొచ్చు. టీజర్ లో ఉన్న ప్రభాస్ గారి అన్ని షాట్స్ లో మాక్సిమం అయిన హ్యాండ్ కి అదే ఆరెంజ్ కలర్ తాడు ఉంటుంది. మూవీలో ఈ క్యాట్ ని CGI చేసి ఉండొచ్చేమో గానీ ఇలా హెయిర్ లెస్ అండ్ పెద్ద ఇయర్స్ తో స్పింక్స్ అనే బ్రీడ్ లో క్యాట్స్ రియల్ గానే ఉన్నాయి. ఆ డెవిల్ హౌస్ లో భయంకరంగా ఉండడానికి చూస్ చేసుకున్నారేమో ఈ బ్రీడ్ క్యాట్ ని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అండ్ నెక్స్ట్ షాట్ లో సంజయ్ దత్ గారి పెయింటింగ్ ఫ్రేమ్ తో పాటు ఇంకొక ఫ్రేమ్ ని కూడా చూపించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఓకే గానీ సెకండ్ ఫ్రేమ్ లో ఉంది ఎవరనేది అర్థం కాలేదు. ఎవరైతే ఏం కానీ ఇవిడ ఒకటే కాదు, ఇంకా చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి కోర్టులో. ఫ్రేమ్ లో నుంచి దయ్యాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ ఫ్రేమ్ ఉండే షాట్ ని చూసుకుంటే రాజుగారు చిల్ అయ్యే ప్లేస్ అనుకుంటేది. ఆయన కూర్చుండే చైర్, స్టిక్, చదివే బుక్ అండ్ టెలిఫోన్ తో పాటు ఇటు సైడ్ కొంచెం స్పెషల్ సామాగ్రి కూడా ఉన్నాయి. మేబీ రాజుగారు పెయింటింగ్స్ పిచ్చోడ్ అయి ఉంటాడేమో, అందుకే కోట్ అంతా పెయింటింగ్స్ పెట్టించుకున్నారు. మాలవిక మోహన్ ఎక్కడికో వెళ్తుంది, గది ఎక్కడుంది, అందులో వాటర్ ఎందుకుందో తెలియదు, కానీ పాప ఇక్కడ ఎవరినో చూసి గట్టిగానే షాక్ అయింది. ఈ కోట్ లో వాటర్ ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఈ షాట్ లో వాటర్ చాలా ఫోర్స్ గా వస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయిన ఈ వాటర్ అనుకుంటా మన ప్రభాస్ గారి కాళ్ళకి వాటర్ నుంచి బ్లడ్ లా టచ్ అయింది. అలా ఎలా చెప్తున్నానంటే టీజర్ లో ఏదో పూజ చేస్తున్నట్లు ఈ షాట్ మీలో ఎంతమంది గమనించారో గానీ కాస్త బాగా గమనిస్తే అక్కడ ఉంది మన సంజయ్ దత్. ఫ్లాష్ బ్యాక్ లో యంగర్ సంజయ్ దత్ అనుకుంటా. దేనికోసం పూజ చేస్తున్నాడో తెలియదు, కానీ ఆ పూజ చేస్తున్న ప్లేస్ వాటర్ బ్లాస్ట్ లాగా వచ్చిన ఈ ప్లేస్ రెండు ఒకటే. బట్ ఈ షాట్ ఫ్లాష్ బ్యాక్ లో అయితే ఈ షాట్ ప్రభాస్ గారి బ్యాచ్ అంతా హౌస్ లో ఉన్నప్పుడు. ఆ ప్లేస్ ఈ ప్లేస్ లో బ్యాక్ సైడ్ ఫైర్ ని చూడొచ్చు. ఇక్కడ స్కెల్టన్ కూడా ఉంది. ఫ్లాష్ బ్యాక్ లో పూజలు చేసిన ఈ ప్లేస్ నుంచి వాటర్ పాస్ అయ్యి ప్రభాస్ గారి లెగ్స్ కి బ్లడ్ లాగా టచ్ అయింది ఈ షాట్ లో. అండ్ ఒక అతను ఎదురు నుంచి ఒక గోస్ట్ రన్ చేస్తూ వెళ్తున్న ఈ షాట్ పెట్టారు. ఈ కాస్ట్యూమ్ లో ఉన్న యాక్టర్ ఎవరో గుర్తుపట్టడానికి చాలా టైం పట్టింది. ప్రభాస్ గారి బ్యాచ్ లో ఆయన పక్కన కాంపౌండర్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ వేసుకున్న ఇతను ఎవరో కాదు. ఆయన ఉన్న 2-3 షాట్స్ లో చూసి గుర్తుపట్టలేకపోయా, కానీ ఎవరా ఈ యాక్టర్ ఈ రేంజ్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారని గమనిస్తే అర్థమైంది అది సత్య గారని. మరి ప్రభాస్ గారి పక్కన రోల్ పడింది. ఆ క్యారెక్టర్ ని ఏ రేంజ్ లో చూపిస్తారో కానీ సత్య గారిని కరెక్ట్ గా వాడితే ఈ మూవీకి పెద్ద ప్లస్ అవుతుంది ఆయన రోల్. సత్య గారు ఒకరే కాదు, సప్తగిరి గారు, ప్రభాస్ సీన్ గారు,
గారు, విటివి గణేష్ గారు ఇలా సినిమాలో హ్యూమర్ కోసం సరైన యాక్టర్స్ నే పెట్టుకున్నారు. ఎక్సెప్ట్ విటివి గణేష్ గారు మిగతా అందరినీ డిఫరెంట్ గెటప్స్ లో చూపిస్తున్నారు. అందులో సత్య గారి గెటప్ అయితే తెగ నచ్చేసింది నాకు. ఒక పళ్ళ సెట్ పెట్టి చాలా కామెడీగా ఉంది గెటప్. ఈ షాట్ అయితే ఫస్ట్ చూసి ఎవరా ఈ యాక్టర్, వేరే ఇండస్ట్రీ ఏమో అనుకున్నాను. అందరినీ సరిగ్గా వాడుకుంటే కావాల్సినంత ఫన్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న యాక్టర్స్ వీళ్ళంతా. మరి చూద్దాం మారుతి గారు ఎలా వాడతారు. దీని తర్వాత టీజర్ లాస్ట్ లో చూపించిన ఈ సీక్వెన్సే మూవీ క్లైమాక్స్ అనుకుంటా. టీజర్ మొత్తంలో చాలా షాట్స్ పెట్టారు. లాస్ట్ లో పెట్టిన ఈ షాట్ తో పాటు ఈ షాట్ కూడా ఈ సీన్ లో జరిగాయి. అయితే టీజర్ లో ఇప్పుడు పెట్టిన ఈ సింగిల్ క్రొకడైల్ షాట్ తో పాటు ఫ్యాన్స్ కోసం దాచారేమో షాట్స్ ని టీజర్ లోంచి తీసేశారు. మేబీ క్రొకడైల్ తో ప్రభాస్ గారికి చిన్న ఫైట్ లాంటిది ఏమైనా ఉందేమో, దాన్నే తీసేసి ఉంటారు. అలా అనడానికి రీజన్ ఈ షాట్ లో ఫైర్ స్టిక్ పట్టుకున్న ప్రభాస్ గారు దాన్ని వాటర్ దగ్గరికి తీసుకొచ్చి పెడతారు. ఈ షాట్ లో అదే వాటర్ నుంచి క్రొకడైల్ బయటకు వస్తున్న షాట్ పెట్టారు టీజర్. ఈ స్టఫ్ అంతా క్లైమాక్స్ సీన్ లో. అండ్ ఈ షాట్, ఈ సీక్వెన్స్ అంతా జరగక ముందు జరిగేదా, సీక్వెన్స్ కంప్లీట్ అయిపోయాక క్లైమాక్స్ లో జరిగేదా అనేది మూవీలో చూడాలి. అండ్ ఆ దయ్యాల కొంప నుంచి కాస్త బయటకు వచ్చి మిగతా షాట్స్ గురించి మాట్లాడుకుంటే, క్రిస్మస్ రోజు పార్టీ చేసుకుంటే సీన్స్ అనుకుంటే ఇవన్నీ. ప్రభాస్ గారి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఈ కాస్ట్యూమ్ లో. బ్యాక్ సైడ్ అంతా క్రిస్మస్ డెకరేషన్ చూడొచ్చు. టీజర్ లో చర్చ్ లోని నన్లా నిధి అగర్వాల్ ని చూపించారు. బట్ ఈ సీన్ లో మాత్రం మాలవిక మోహన్ గారే ఉన్నట్లు. ఇదే కాస్ట్యూమ్ లో నెక్స్ట్ డే మార్నింగ్ జరిగే సీన్ ఇది. అండ్ ఈ షాట్ లో జరుగుతున్న ఫైట్స్ రెండు ఒకటే సీన్ అనుకుంటా. మాక్సిమం ఈ హౌస్ లోకి అంతా ఎంటర్ అవ్వక ముందు ఈ ఇద్దరు హీరోయిన్స్ తో ప్రభాస్ గారి లవ్ ట్రాక్ చూపిస్తారు అనుకుంటా. నిధి అగర్వాల్ ని నన్లా చూపించారు కాబట్టి ఆ గోస్ట్ కి నిధి అగర్వాల్ కి సరైన సీన్ పడే ఛాన్స్ కూడా ఉంది. రిద్ధి కుమార్ క్యారెక్టర్ ఏంటని టీజర్ లో రివీల్ చేయలేదు. జస్ట్ ముగ్గురు ఉన్న ఒక షాట్ మాత్రమే చూపించారు. అండ్ ఈ షాట్ లో జరిగే ఈ ఫైట్ లో చాలా డీటెయిలింగ్ ఉంది. ఈ ముగ్గురు హీరోయిన్స్ ఒకే ఫ్రేమ్ లో ఉండే ఈ సీన్ లో వీళ్ళు వేసుకున్న సేమ్ కాస్ట్యూమ్స్ తో ఫైట్ చేస్తున్న ప్రభాస్ గారి పక్కనే వీళ్ళ ముగ్గురిని చూడొచ్చు. ఇక ట్విస్ట్ ఏంటంటే, ఆ హౌస్ నుంచి బయటికి సరదాగా తిరుగుదామని వచ్చారేమో. సంజయ్ దత్ దయ్యం ప్రభాస్ గారి బాడీలోకి ఈ సీన్ తర్వాత ఎక్కుతుంది అనుకుంటా. మేబీ ఫైట్ లో ప్రభాస్ గారి హ్యాండ్ కున్న తాడు దిగిపోవటం, ఆ తాడు దిగిన వెంటనే ప్రభాస్ గారి ఒంట్లోకి రాజాసాబ్ వస్తాడేమో. ఆ బయట ఫైట్ జరుగుతున్నప్పుడు సేమ్ కాస్ట్యూమ్ లో ఉన్న ఈ ముగ్గురే నైట్ టైం హౌస్ లోపలికి వచ్చాక పైకి షాకింగ్ గా చూస్తున్న ఈ షాట్, వాళ్ళతో పాటు వాళ్ళతో ఉండే మిగతా వాళ్ళు కూడా షాకింగ్ గా పైకి చూస్తున్న ఈ షాట్స్ అన్ని ఈ సీన్ తర్వాత జరిగేవే. అండ్ వీళ్ళందరూ అంతా షాకింగ్ గా చూస్తుంది దయ్యం పట్టిన ప్రభాస్ గారిని. వీళ్ళకి ఆపోజిట్ గా పైకి డిఫరెంట్ వరల్డ్ లో ఉన్నట్లు ఒక బ్యాచ్ ని చూపించారు కదా. ఆ షాట్ ని బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళందరి మధ్యలో ఒక చైర్ వేస్తుంది. ఆ చైర్ లో ఓల్డ్ మ్యాన్ గెటప్ లో రాజాసాబ్ లుక్ లో ఉన్న ప్రభాస్ గారిని చూడొచ్చు. చాలా మంది ముందు రిలీజ్ చేసిన ఈ లుక్ లో ప్రభాస్ గారిని టీజర్ లో పెట్టలేదు అనుకుంటున్నారు, కానీ ఈ షాట్ లో పైన కనిపిస్తుంది ఆ లుక్ లో ఉండే ప్రభాస్ గారే. వీళ్ళందరితో పాటు ప్రభాస్ గారు దయ్యం పట్టిన రాజాసాబ్ లా పైన ఉండటం చూసి షాక్ అవుతున్నారు వీళ్ళంతా. అండ్ రివర్స్ లో దయ్యం పట్టిన రాజాసాబ్ ఏం చేస్తున్నాడో చూస్తే, షర్ట్ లేకుండా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో ప్రభాస్ గారితో గొడవ పడిన వీళ్ళే ఈ పైన దయ్యం పట్టిన ప్రభాస్ గారి దగ్గర ఉన్నారు. ఒక షాట్ లో సుప్రీత్ గారిని చూపించారు కదా. కింద నుంచి వీళ్ళంతా పైన ఉన్న వాళ్ళు ఎవరైనా షాకింగ్ గా చూస్తుంటే, పైన నుంచి కిందున్న వీళ్ళంతా ఎవరైనా షాకింగ్ గా చూస్తున్నారు సుప్రీత్ గారి బ్యాచ్ అంతా. షర్ట్ లేకుండా ఉన్న వాళ్ళందరికీ హెడ్ ఏమో. వీళ్ళందరూ కూడా దయ్యాలైనా మనుషులు అర్థం కావట్లేదు, కానీ ఆ షర్ట్ లేకుండా ఉన్న ఈ బ్యాచ్ అంతా సంజయ్ దత్ గారికి సపోర్ట్ చేసేవాళ్ళు. బయట ఫారెస్ట్ లో జరిగిన ఈ ఫైట్ ప్రభాస్ గారి హ్యాండ్ కున్న తాన్ని తీసేయడానికి అనుకుంటా. ఈ షాట్ లో చూడండి, బయట ఫైట్ చేసుకునే వాళ్ళు హౌస్ లోపలికి కూడా వచ్చేసారు. అంతా ప్రభాస్ గారి పైన పడిపోయారు. ఆయన హ్యాండ్ కున్న తాడిని పీకడానికి వస్తున్నట్లు చూపించారు ఈ షాట్ లో. ఆ చేతికున్న తాడు తీసేశాక తనలోకి రాజాసాబ్ వస్తాడేమో. మాక్సిమం సీన్ అంతా ఇంతే ఉంటుంది, కానీ సుప్రీత్ గారి బ్యాచ్ అంతా మనుషుల దయ్యాలా, అసలు వాళ్ళంతా వీళ్ళకి ఆపోజిట్ గా పైకి ఎందుకున్నారు అనేది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మేబీ మారుతి గారు రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పింది కథలోని దీని గురించే. ప్రభాస్ గారి రాజాసాబ్ లుక్ మోషన్ పోస్టర్ వీడియో కూడా సేమ్ ఈ కాన్సెప్ట్ ని చూపిస్తూనే డిజైన్ చేశారు. ఈ షాట్ లో రాజాసాబ్ గెటప్ లో ఉన్న ప్రభాస్ గారు గాల్లో లేపి కొడుతుంది సుప్రీత్ గారు. బట్ అలా తలకిందులుగా ఎందుకున్నారు, పైన వాళ్ళంతా ఎవరు, దయ్యం పట్టిన ప్రభాస్ గారు ఆ బ్యాచ్ తో ఎందుకున్నారు అనేది మూవీ చూసాక అర్థమవుతుంది. ఇంకా మిగిలిన డీటెయిల్స్ చూస్తే, సంజయ్ దత్ గారు ఓల్డ్ లుక్ లో పియానో ప్లే చేస్తున్న ఈ షాట్స్ పెట్టారు. ప్రభాస్ గారి టైంలో ఆ గోస్ట్ వచ్చినప్పుడు ప్రభాస్ గారే ఓల్డ్ లుక్ లోకి మారుతున్నారు కాబట్టి ఈ షాట్స్ ఫ్లాష్ బ్యాక్ లో అనుకోలేము. ఈ షాట్స్ లో హౌస్ లోని లైటింగ్, కలర్ ప్యాలెట్ అంతా ప్రభాస్ గారి టైంలో జరుగుతున్నట్లే ఉంది. లాస్ట్ లో ప్రభాస్ గారు తాత వైర్ కొరికేశాడనే డైలాగ్ కూడా ఈ ఓల్డ్ రాజాసాబ్ ని చూస్తేనే చెప్తాడు కదా. అండ్ వైట్ కలర్ డ్రెస్ లో డాన్స్ చేస్తున్న వీళ్ళు కూడా పియానో ప్లే చేస్తున్న మ్యూజిక్ కి డాన్స్ చేస్తున్నట్లు. దీనికి కూడా ఒక డీటెయిలింగ్ ఉంది, కానీ కొంచెం సిల్లీగా ఉంటుంది, వద్దులేండి. ఇంకా గోల్డ్ అంతా ఒంటిపైన వేసుకున్న ఇంకొక షాట్ చూపించారు. ఈ షాట్ లో ఏమో ఆయన చూడడానికి దయ్యంలా ఉన్నారు, కానీ లుక్స్ ఏమో యంగ్ గా ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ అయి ఉండొచ్చు. మేబీ ట్రైన్ వెనక హార్స్ తో వెళ్లే సీన్ లోదే ఈ షాట్ అనుకుంటా. ఇంకా ఫ్లాష్ బ్యాక్ షాట్స్ చాలా పెట్టారు. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ లో సముద్రకని గారు కూడా ఒక రోల్ చేస్తున్నారు. ఓమాన్ ఇరానీ గారు ఉన్నారు. దేవరా మూవీలో దేవరా మదర్ గా చేసిన ఆవిడ కూడా ఉన్నారు. మరి ఇంత పెద్ద కాస్టింగ్ ని మారుతి గారు ఎలా హ్యాండిల్ చేశారనేది మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. మాక్సిమం అన్ని కవర్ చేశాను. ఇవి టీజర్ లో ఉన్న డీటెయిల్స్. ఇంకా టీజర్ నాకు ఎలా అనిపించిందని షార్ట్ గా మాట్లాడుకుంటే, ప్రభాస్ గారు పెద్ద పెద్ద సినిమాలు చేసే గ్యాప్ లో ఫ్యాన్స్ కోసం ఒక చిన్న ఎంటర్టైనర్ ఫిల్మ్ తీస్తున్నారు. సినిమాకి ఆయన రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా చేస్తున్నారు అనేసరికి నార్మల్ గా మారుతి గారి ఫిల్మ్స్ లో ఒక మంచి ఎంటర్టైనర్ ఫిల్మ్ ఏమో అనుకున్నాను.
అనుకున్నాను. టీజర్ తో సినిమా స్కేల్ ఇంత పెద్దదా అని కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. కాస్టింగ్ పరంగా గానీ మూవీని గ్రాండియర్ గా చూపించడంలో గానీ చిన్న సినిమాలో అసలు ఎక్కడ అనిపించలేదు. మూవీ స్కేల్ పరంగా విజువల్స్ పరంగా ఈ టీజర్ నన్ను బాగా సాటిస్ఫై చేసిన హారర్ కామెడీ ఫిల్మ్ గా వస్తున్న ఈ ఫిల్మ్ టీజర్ తో మనకి ఆ జాన్ రాని సినిమాలో ఎంత మంచిగా చూపిపోతున్నారని అర్థమయ్యేలా చూపియాలి. ప్రభాస్ గారు ఆయన ఓన్ స్లాంగ్ భీమవరం స్లాంగ్ లో మాట్లాడటం చాలా ఇయర్స్ తర్వాత స్క్రీన్స్ పై అలా సరదాగా ఉండటం చూసి మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ టీజర్ మొత్తంలో ఒక్క డైలాగ్ కూడా నవ్వు రాలేదు నాకు. సరే కామెడీ సినిమాలో ఉంటుంది అనుకుంటే టీజర్ లో ఒకటి కాదు రెండు కాదు హారర్ ఎలిమెంట్స్ చాలా షార్ట్స్ లోనే పెట్టారు. వాటిలో ఒక్కటి కూడా సరైన హారర్ ఫిల్మ్ చూడబోతున్నామనే ఎగ్జైట్మెంట్ ని పుట్టించలేకపోయింది. అలా టీజర్ చేయాల్సిన మెయిన్ డ్యూటీ సినిమాపై హైప్ పెంచడం కాదు. ప్రభాస్ గారి వల్ల సినిమాపై ఆటోమేటిక్ గా హైప్ వచ్చేస్తుంది. ఈ హారర్ కామెడీ అనే జానరాని ప్రాపర్ గా చూపిపోతున్నామనే నమ్మకాన్ని ఇంకా ఈ టీజర్ తో ఇవ్వలేదు మూవీ టీం. బట్ మారుతి గారు టీజర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పారు కదా, థియేటర్ లో మనకు ఒక హారర్ ఫిల్మ్ చూసిన థ్రిల్ సినిమా అంతా మంచి ఫన్ ఉంటుందనే నమ్మకం తెప్పిస్తారో లేదో చూద్దాం. తమన్ గారి మ్యూజిక్ మీకెలా అనిపించిందో నాకు జస్ట్ ఓకే అనిపించింది. ఓజీ డాకు ఇలా డిఫరెంట్ బీట్స్ తో కొట్టే మ్యూజిక్ స్పెషల్ గా ఉన్నా చాలా వరకు ప్రతి మూవీలో ఆయన మ్యూజిక్ ఆయన సింగర్ వాయిసెస్ ఒకేలా అనిపిస్తుంది నాకు. మరి నాకు మాత్రమే అలా అనిపిస్తుందా మీకు కూడా అలా అనిపిస్తుందో తెలియదు. కానీ తమన్ గారు కొంచెం డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేయటం ఆయన జోన్ ని దాటి కొత్తగా ట్రై చేస్తే బెటర్ ఏమో నా ఒపీనియన్. మ్యూజిక్ గురించి జీరో నాలెడ్జ్ ఉన్న మనం అలాంటి వాళ్ళకి ఇంకెక్కువ సజెషన్స్ ఇవ్వకూడదు. జస్ట్ నా ఒపీనియన్ వరకు చెప్పాను. లాస్ట్ కి ఒక్క మాటలో చెప్పాలంటే టీజర్ నాకు నచ్చింది. బట్ గుర్తు పెట్టుకునేటట్లు ఒక్క నవ్వించే డైలాగ్ కానీ భయపెట్టించే థ్రిల్ చేసే ఒక్క హారర్ ఎలిమెంట్ కానీ టీజర్ లో లేకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. డిసెంబర్ దాకా ఇంకా చాలా టైం ఉంది. ఇంకా చాలా రిలీజ్ అయితే అప్పుడు మాట్లాడుకుందాం. మరి రాజా సాబ్ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో షేర్ చేసుకోండి. ఈ బ్రేక్ డౌన్ వీడియో మీకు ఎంటర్టైనింగ్ గా అనిపిస్తే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. ఛానల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్ చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో క్లిక్ చేసి పెట్టుకోండి. ఈ మధ్య సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగటం చాలా స్లో అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ 400K ని 500K చేసేయండి. ఇలాంటి వీడియోస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.